వెల్కమ్ టు N9 TV తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్యారిస్ పారాలింపిక్స్ పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ. జ్యువెలిన్ థ్రోయర్ నవదీప్ సింగ్ ను కలిసిన సమయంలో ఆసక్తికర సన్నివేశం. అరికెపూడి ఇంటి వద్ద బీఆర్ఎస్ భేటీ ఉంటుందని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. హరీష్ రావు హౌస్ అరెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు. రాహుల్ గాంధీ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్. రాహుల్ గాంధీ మాట్లాడే మాటలను సంఘ విద్రోహ శక్తులు సమర్థిస్తుంటాయన్న బీజేపీ నేత. ఆరేళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో దోషికి మరణశిక్ష. సంగారెడ్డిలోని పోక్సో కోర్టు నిందితునికి మరణశిక్ష విధిస్తూ తీర్పు. అనంతపురంలో ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీలో సర్ప్రైజ్ ఎంట్రీ. ఇండియా B-పై అర్ధ సెంచరీ సాధించిన స్టార్ ప్లేయర్. నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు. FMCG, ఎనర్జీ షేర్లలో నష్టాలతో మార్కెట్ల పతనం. ఇటీవల ముగిసిన ప్యారిస్ పారాలింపిక్స్ లో భారత పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రికార్డు స్థాయిలో 29 పతకాలు కొల్లగొట్టారు. ఈ సందర్భంగా పారాలింపియన్లను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన నివాసంలో వారిని కలిశారు. ఈ భేటీ తాలూకు వీడియోను క్రీడా మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. పతక విజేతలను కలిసి ప్రధాని అభినందించడం వీడియోలో చూడవచ్చు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా హెడ్ దేవేంద్ర జుజురియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్టార్ జావెలిన్ థ్రోయర్ నవదీప్ సింగ్ పారిస్ గేమ్స్ లో F41 కేటగిరీలో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. అతనితో కలిసినప్పుడు ప్రధాని మోదీ నేల మీద కూర్చొని మరీ తలపై టోపీ పెట్టించుకున్నారు. ఈ ఆసక్తికర సందర్భానికి సంబంధించిన వీడియోను ప్రధాని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తాను తెచ్చిన ట్రోఫీని ప్రధాని తలపై పెట్టాలన్న తన అభిలాషను నవదీప్ మోదీ వద్ద వ్యక్తపరిచారు. ఇక హైట్ తక్కువగా ఉండే నవదీప్ కోరికను తీర్చడానికి ప్రధాని నేల మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఇద్దరు సరదాగా సంభాషించుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు మరింత పొడుగయ్యారు అంటూ నవదీప్ తో సరదాగా ప్రధాని చెప్పడం వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. सर मेरा नाम नवदीप है सर। मैं इस बार जिनकी रील सबसे ज्यादा पॉपुलर हुई एक आप है, दूसरा शीतल है। सर मैं F41 कैटेगरी में जेवलिन थ्रो करता हूं सर। दूसरी बार पैरालंपिक पार्टिसिपेट कर रहा हूं सर। मेरा इवेंट है ना सबसे लास्ट दिन था सर, और मैं तकरीबन 21 तारीख को चला गया था सर उधर। तो जैसे ही मेडल आने शुरू हुए ना सर, तो एक मन में घबराहट होनी शुरू हो गई थी कि सबके आ रहे, मेरा क्या होगा। तो सर पर फिर भी सर जैसे सीनियर एथलीट्स थे सर, जैसे सुमित भाई था, अजीत भाई साहब थे, संदीप भाई साहब थे, देवेंद्र सर थे, सबसे सर एक एक दिन मिलके सर एक्सपीरियंस गेन किया सर कि आप कैसा फील करते हो, मेरे को क्या करना चाहिए। और सर एंड तक आते आते सर मैं बिल्कुल फ्री माइंड होके खेलने का। वाह। మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరకెపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, కౌశిక్ రెడ్డి ఇంటి వెలుపల రచ్చ, అనంతరం అరెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీయకుండా ఈ మేరకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను కలవడానికి వస్తున్న బీఆర్ఎస్ నేతలను ఎవరైనా
ఎవరిని అనుమతించడం లేదు. మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ సెంబిపూర్ నివాసానికి బయలుదేరిన మల్లారెడ్డిని ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్టులు చేశారు. హైదరాబాద్ వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేశారు. కరీంనగర్ నగర అధ్యక్షుడు హరిశంకర్, జగిత్యాల మాజీ జడ్పీ చైర్మన్ భర్తా సురేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్లను అరెస్టులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కావాలని నేను తీసుకెళ్తా బండ నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా, మీకు ఎందుకు ఇబ్బంది? డాక్టర్ దగ్గర తీసుకెళ్తా, నేను తీసుకెళ్తా. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇటాలియన్ పార్టీ అని ఆరోపించారు. బండి సంజయ్ నేడు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ పేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెరలేపారని, రాహుల్ గాంధీ మాట్లాడే మాటలను దేశద్రోహ సంఘ విద్రోహ శక్తులు సమర్థిస్తుంటాయని, ఇలా సమర్థించడం వెనుక అంతర్యం ఏమిటో చెప్పాలని నిలదీశారు. ఉగ్రవాద సంస్థలకు రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. హెడ్లైన్: వాళ్ళు ఎవరైతే దేశాన్ని చీల్చాలనుకున్నారో, దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో వాళ్ళతో చేతులు కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఇవాళ మీరు చూడండి, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఈ దేశంలో విధ్వంసం సృష్టించినటువంటి దేశద్రోహ టెర్రరిస్టు సంస్థలన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి. ప్రత్యేక దేశం కావాలి అని దేశాన్ని చీల్చేటువంటి టెర్రరిస్టు గ్రూపులన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయంటే టెర్రరిస్టులతో రాహుల్ గాంధీ సంబంధాలు ఉన్నాయా లేవా? టెర్రరిస్టుల మద్దతు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నా లేదా? గింత ద్రోహమా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్, ఇటలీ బ్రాండ్. ఆయన ఇక్కడ పుట్టినోడు కాదు, ఈ దేశం గురించి తెలిసినోడు కాదు. ఇటలీ దేశస్థుడు. ఈ దేశం గురించి ఏం మాట్లాడతాడు? రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని గతంలో 3 ముక్కలు చేసింది, ఇలా 7 ముక్కలు చేస్తుంది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో నిందితుడికి సంగారెడ్డిలోని ఫోక్సో కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కేసు పూర్వపరాల్లోకి వెళితే బీహార్ కు చెందిన గఫార్ అలీఖాన్ బీడీఎల్ కూలీ పనులు చేస్తుండేవాడు. గతేడాది అక్టోబర్ 16న సంగారెడ్డి జిల్లా బాన్హూరు బీడీఎల్ కు చెందిన 6 ఏళ్ల బాలికకు కూల్ డ్రింక్ లో మద్యం కలిపి తాగించాడు. ఆపై పతికి చేనులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని బాలిక ఎక్కడ బయట పెడుతుందోనని భయపడిన నిందితుడు ఆమెను హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గఫార్ అలీఖాన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా జరిగిన కేసు విచారణలో నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. అలాగే బాధిత కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని న్యాయాధికారి జయంతి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. కేవలం 11 నెలల్లోనే ఈ కేసులో శిక్ష పడటం గమనార్హం. సంగారెడ్డి జిల్లాలో 27 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఒక పోక్సో కేసులో మరణశిక్ష విధించడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో మనకి లాస్ట్ ఇయర్ బీడీఎల్ బాలన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 238/23 అక్టోబర్ నెలలో ఒక 6 సంవత్సరాల చిన్నారిపై ఒక 61 సంవత్సరాల గఫా ఖాన్ అనే అతను అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. సో ఇమీడియట్గా అక్కడికి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇప్పుడు బీడీఎల్ బానూరు ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి శ్రీనాథ్ ఫ్రేమ్కి వెళ్ళి బాడీని షిఫ్ట్ చేసి అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ముఖ్యంగా ఈ విక్టిమ్ ఫ్యామిలీ మైగ్రెంట్ లేబర్స్, సో వాళ్ళకి చాలా వరకు
నాలెడ్జ్ లేకున్నా కూడా గైడ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి సీసీటీవీ ఎవిడెన్స్ ఫుటేజెస్ అంతా పరిశీలించి అందులో గఫర్ ఖాన్ అనే అతన్ని అక్యూజ్డ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకొని దాని తర్వాత ఆ అమ్మాయి ఎస్సీ క్యాస్ట్కి చెందిన అమ్మాయి ఉండే వరకు దాన్ని సెక్షన్ కూడా SC/ST యాక్ట్ సంబంధించిన సెక్షన్ పెట్టేసి దాన్ని అప్పుడు మళ్ళీ మా ఆఫీస్లో SP ఆఫీస్ నుండి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అప్పటి DSP పురుషోత్తమ్ రెడ్డికి అప్పగించడం జరిగింది. సో ఈ కేసులో అన్ని సాంకేతిక ఆధారాలు మరియు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అక్కడ పరిస్థితుల దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకొని ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. సో ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, ఒక హీనియస్ అఫెన్స్ కాబట్టి ఇది హైకోర్టుకి స్పెషల్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇమీడియట్గా జస్టిస్ రావడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి జిల్లా SP ఆఫీస్ నుండి ఒకటి రిక్వెస్ట్ హైకోర్టు పంపడం జరిగింది. హైకోర్టు కూడా ఇమీడియట్గా ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో. దాంతోపాటు ఈరోజు దీనిలో మనకి ఈ మన జిల్లా పోక్సో కోర్టులో సెక్షన్ 376AB, 363, 302 వీటి 3 అండ్ పోక్సో యాక్ట్ కింద ఈ మరణశిక్ష విధించడం జరిగింది. దాంతోపాటు 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో పరిస్థితులను దెబ్బతీసే వ్యక్తులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తామని తెలంగాణ DGP జితేందర్ అన్నారు. 3 రోజులుగా అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో DGP హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఊరుకునేది లేదన్నారు. చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముందస్తు చర్యలు చేపట్టారు. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో క్రాస్ రోడ్డు వద్ద లక్కిరెడ్డి పాపులమ్మ మెమోరియల్ హైస్కూల్ నందు గురిజాల లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కోడూరు మనోజ్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామస్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఉచిత హెల్త్ క్యాంపులో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. సమయంలో ప్రజలకి అండగా ఉంటానని చెప్పి సోదరుడు మనోజ్ ఈరోజు గ్రామంలో హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయటం, ప్రముఖ వైద్యుల్ని సంప్రదించి గ్రామ సర్పంచ్ ధర్మరాజు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇట్లా సొంత ప్రాంతాల పట్ల, సొంత గ్రామాల పట్ల ఒక్క ప్రభుత్వానిదే కాదు బాధ్యత, సామాజిక బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి చేయూతనిస్తా ముందుకెళ్తే మన పల్లెలను కాపాడుకోవటం వీలవుతుంది. ఈ వరద క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని గ్రామాలకి మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పర్యటించి ఈ ముంపులో నుంచి బయటపడేయడానికి చాలా ప్రయత్నం చేశాం. అట్లాగే పేద ప్రజలకు అండగా ఉండటానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైతే ఫ్లడ్ ఎఫెక్ట్ ఉందో అక్కడ రేషన్ పంపిణీ జరుగుతూ ఉంది. అలాగే వైద్య కేంద్రాలు ప్రారంభించి అంటువ్యాధులు ప్రబలకుండా, లేకపోతే విష జ్వరాలు వస్తే వాటి నుంచి ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పరంగా అట్లాగే కొందరు దాతృత్వం కలిగిన వ్యక్తుల ద్వారా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బాధ్యత తీసుకొని ఏర్పాటు చేసినటువంటి మనోజ్కి, అట్లాగే ఈరోజు మన గ్రామానికి వచ్చి ఈ వైద్య శిబిరం పెట్టినటువంటి వైద్యులకి, వైద్య సిబ్బందికి అందరికి కూడా మీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఢిల్లీ, తెలంగాణ, హైదరాబాద్ న్యాయ సేవాధికార సంస్థల ఆదేశానుసారం ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ చైర్మన్ ప్రధాన న్యాయమూర్తి వి బాలభాస్కర్ రావు కోరారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డైరెక్టర్ సెక్రటరీ డి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ్య మార్గం అని అన్నారు. జిల్లాలోని అన్ని కోర్టు భవన సముదాయాలలో జాతీయ లోక్ అదాలత్ ను సెప్టెంబర్ 28న నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా ప్రజలు పట్టుదలకు పోకుండా రాజీ మార్గంలో తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. సెప్టెంబర్ 28 రోజున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని రకాలైనటువంటి కేసులు, కుటుంబ తగాదా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మనీ రికవరీ కేసులు,
ఇంకా ఆస్తి సంబంధించినటువంటి కేసుల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 23 జాతీయ లోక్ అదాలత్ బెంచ్లను మేము ఏర్పాటు చేసి ఉన్నటువంటి కేసుల్ని పరిష్కరించడం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. కేసు వేసిన తర్వాత అది పూర్తిగా పరిష్కారం కావాలంటే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. కానీ రాజీ మార్గం ద్వారా ఇద్దరు పార్టీలు గెలిచడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆ కేసు సత్వరమైనటువంటి పరిష్కారం ఉంచి అందరికీ న్యాయం జరుగుతుంది. అందరూ ప్రశాంతంగా జీవనం సాగించడం కోసం ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. ఎమ్మెల్యే గాంధీ నివాసానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెళ్లారు. ఆంధ్ర వాళ్ళు ఓట్లు డబ్బులు మాత్రమే బీఆర్ఎస్ కు కావాలని, అక్కడి వారితో వ్యాపారాలు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఆంధ్ర వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీవా వ్యక్తిగతమా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. వ్యక్తిగతమైతే కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. గతంలో మహిళా గవర్నర్ ను కించపరిచిన చరిత్ర కౌశిక్ రెడ్డికి ఉందన్నారు. గాజులు వేసుకునే మహిళల శక్తి ఏంటో కౌశిక్ రెడ్డికి చూపిస్తామని, కాంగ్రెస్ కు ఇవ్వాల్సిన పీఏసీ పదవిని గతంలో అక్బరుద్దీన్ కు ఎదిగించారని దానం నాగేందర్ ప్రశ్నించారు. మేము జవాబు చెబితే బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేరన్నారు. ఇవన్నీ చేసుకుంటూనే ఇక్కడ వరకు వచ్చామని తెలిపారు. గత 2 రోజులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీంతో గాంధీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సెంపిపూర్ రాజు ఇంటి వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. మేడ్చల్ డీసీపీ పరిధిలో ఎమ్మెల్సీ షబీపూర్ రాజ్ ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటిల్లో ఉద్దేశంతో ఇక్కడ షబీపూర్ రాజ్ ఇంటి దగ్గర అతన్ని అవగాహన చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం, ఈ ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా, ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఒక్కొక్క గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి. ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము. ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం. సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి, పోలీసు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెంబిపూర్ రాజు నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బయలుదేరిన ఇద్దరిని అడ్డుకున్నారు. వారిద్దరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ వాళ్లకు ఓ చట్టం, తమకో చట్టమా అని నిలదీశారు. గాంధీ ఇంటికి పోతామంటే ఎందుకు అవుతున్నారని అన్నారు. మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. దానం నాగేందర్ కు అనుమతించి తమను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. ఇది ప్రజాపాలన కాదని కంచెల పాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి ఈడ్చుకెళ్లిన పోలీసులు సంబిపూర్ రాజు ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. ఈ విధంగా మీరు నూకుతే, ఈ విధంగా మీరు చేస్తే ఏ విధంగా ప్రజాపాలన తెలంగాణ
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, పిడుగురాళ్ల సోషల్ మీడియా కన్వీనర్ మాబు నిన్న బ్రాహ్మణపల్లి వెళ్లారని, ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు మాబు ఇంటిని చుట్టుముట్టి దాడి చేయడానికి ప్రయత్నించారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై వెంటనే ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో ఆయన బ్రాహ్మణపల్లికి సిఐని పంపారని తెలిపారు. అయితే పిడుగురాళ్ల సిఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు రాజశేఖర్ రెడ్డి మాబులను జీపు ఎక్కించుకుని గురజాల తీసుకువెళ్లారు. వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టి చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. సోషల్ మీడియా నాయకులపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పోలీసులు కొట్టిన దెబ్బలతో రాజశేఖర్ రెడ్డి మాబు తీవ్రంగా ఇబ్బంది పడటంతో వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించినట్లు మాజీ ఎమ్మెల్యే కాసు తెలిపారు. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని కాసు మహేష్ రెడ్డి చెప్పారు. నిన్న మధ్యాహ్నం బ్రాహ్మణపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురజాల నియోజకవర్గ కన్వీనరు వెన్న రాజశేఖర్ రెడ్డి, అలాగే అక్కడ సర్పంచు తనయుడు మాబు ఇద్దరు కూడా సర్పంచ్కి బాగాలేకపోతే ఏదైతే మాబు వాళ్ళ నాన్న అక్కడ సర్పంచ్ బ్రాహ్మణపల్లి చూడ్డానికి పోయారు. ఈ సోషల్ మీడియా వాళ్ళు వచ్చారని కొంతమంది తెలుగుదేశంలోని అల్లరి మూక వాళ్ళ మీద దాడి చేయబోయారు. అది అందరు వీడియోలు బహిర్గతంగా చూసాం. వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి ఇంట్లో గడేసుకొని తలుపులు వేసుకొని ఇంట్లోపలు ఉంటే అప్పుడు వెంటనే నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఎస్పీ గారు తక్షణమే స్పందించి సిఐల్ని అక్కడికి పంపించాడు. గొడవ లేకుండా చూస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అక్కడ పిడుగురాళ్ల సిఐ కూడా నాకు మాట ఇచ్చి వాళ్ళని గొడవ లేకుండా చేస్తాం సార్, వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ పోలీసులు వాళ్ళని వ్యాన్లో ఎక్కించుకొని నిన్న మధ్యాహ్నం 2 గంటలకి మరి ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయో అందరికీ తెలుసు, తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి గురజాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్రమంగా నిర్బంధించి వాళ్ళని గురజాల సిఐ భాస్కర్ రావు ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టి ఫిజికల్గా అబ్యూజ్ చేసి కొట్టి వాళ్ళ కాళ్ళ మీద తొక్కి వాళ్ళని లాఠీలతో కొట్టి చిత్రహింసలు చేశారు. నిన్న మధ్యాహ్నం 2:30కి తీసుకెళ్తే నిన్న సాయంత్రం వాళ్ళ మీద మళ్ళీ ఎవరో ఎస్టీ చేత ఒక ఎఫ్ఐఆర్ కట్టించి హైదరాబాద్ అంతా తిప్పి ఈరోజు తెచ్చి మళ్ళీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. పాపం నొప్పితో వాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడే ఈ హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది. జీబీఆర్కి చికిత్స కొరకు టెస్టులు రాశారు డాక్టర్ గారు, స్కాన్లు తీయమన్నారు. చూద్దాం మరి ఏమొచ్చిద్దో. 1 డే ఇక్కడ అడ్మిట్ కావాలంటున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన బుధవారం వాళ్ళని తీసుకురమ్మన్నాడు. లీగల్ టీంను కూడా అక్కడికి పిలుస్తానన్నాడు. లాయర్స్ అందరినీ, ఏదైతే వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఉందో వాళ్ళతో చర్చించి ఎవరైతే అక్రమంగా ఈ సోషల్ మీడియా వాళ్ళని కొట్టారో, సిఐ భాస్కర్ రావు ఇతర పోలీసు ఎవరైతే దాంట్లో పాలు పంచుకున్నారో మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాయర్స్తో డిస్కస్ చేస్తానని చెప్పారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు. బోయినపల్లిలోని మల్లారెడ్డి గారి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్లటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని, నిర్బంధాలు ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని ఈ సందర్భంగా మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని అన్నారు. ప్రజాపాలన అంటే నిర్బంధాలు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, సిటీ అంతా అల్లకొల్లోలం అయిపోయింది. ఎందుకంటే చూసినాం మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే నిన్న చూసినాము, 2 ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు, నేను నీ ఇంటికి వస్తాను, నా ఇంటికి వస్తామని. కానీ విచ్చలవిడిగా ఒక తరఫు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు, గాంధీ గారినేమో ఓపెన్గా విడిచిపెట్టిండ్రు. 15 కార్లల్లో ఒక పైల్వాన్లు దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీలో వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీస్ ఏం చేస్తున్నది, ఎవరేం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. నిన్న ప్రజలంతా ఆ కాలనీ వాసులు కానీ ఆ రోడ్ల మీద కానీ అంత 100 మందిని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీదకి వస్తుంటే పోలీస్ ఆపాలి కదా, ముందే అరెస్ట్ చేయాలి కదా. వస్తున్నది తెలుసు కదా, టీవీలలో వస్తూనే ఉంది. ఇంకా 4 కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డి ఇల్లు,
ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గాంధీ అని పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు. అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే ఆయన ఇంటి మీదకి పోవాలి, గుడ్లతో కొట్టాలి, రాళ్లతో కొట్టాలి, అద్దాలని బలగొట్టాలి, ఇదంతా దౌర్జన్యం జరగాలి. అప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాడు. ఒక ఎమ్మెల్యే మీద, ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం, ఎట్లా ఇందిరమ్మ రాజ్యం, ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు, ఏం చేస్తున్నారు? అంతా కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. నిన్న ప్రజలంతా కూడా టీవీల మంది ఉండి ఏమవుతుందో అని అల్ల కొల్లోలంగా చూస్తున్నారు. ఇదంతా పద్ధతి మంచిది కాదు. ఇలా అంత సెలబడ్డాక ఎక్కడిదక్కడ అయినాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసి ఇళ్ళలో కూర్చొని పెట్టేసి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇదంతా అరచకం? భయాందోళన సృష్టిస్తున్నారు. మరి పరిపాలన చేస్తున్నారు, భయాందోళన ప్రజలకంతా భయం. ఇప్పుడు హైడ్రా తెచ్చారు, పేద ప్రజలకంతా నోటీస్ ఇచ్చారు. అది ప్రజలంతా హైరాన్నారు హైడ్రాతో. ఎవ్వరు కూడా సుఖంగా లేరు. 9 నెలల సంది 90 ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఎవ్వరు కూడా నిమ్మడం లేరు. చాలా ఇబ్బంది. అందుబాటులో ఉండి కూడా గత రామ్జీ సీజన్లో ఆడకపోవడంతో బీసీసీఐ ఆగ్రహానికి గురైన యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్ లో ఆశ్చర్యపరిచాడు. నేడు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం వేదికగా మొదలైన ఇండియా బి వర్సెస్ ఇండియా సి మ్యాచ్ లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇండియా సి తరపున బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీ కూడా సాధించాడు. బుచ్చిబాబు టోర్నమెంట్ లో జార్ఖండ్ కు ఆడుతున్న సమయంలో ఇషాన్ కిషన్ టోర్నీకి దూరం అయ్యాడు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్ లో కూడా ఆడలేదు. అయితే బంగ్లాదేశ్ తో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కు భారత జట్టును ప్రకటించిన తర్వాత దులీప్ ట్రోఫీ ఆడుతున్న జట్లలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దులీప్ ట్రోఫీ ఆడనున్న జట్లను బీసీసీఐ ప్రకటించినప్పటికీ ఆ ప్రకటనలో ఎక్కడా ఇషాన్ కిషన్ పేరు కనిపించలేదు. సి జట్టులో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. అయితే బంగ్లాదేశ్ తో తొలి టెస్టుకు శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్లు ఎంపిక అవ్వడంతో దులీప్ ట్రోఫీలో వీరి పేర్లను తొలగించింది. తదనుగుణంగా జట్లను అప్డేట్ చేసింది. దీంతో ఇషాన్ కిషన్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు గత సెషన్ తో తొలిసారిగా జీవితకాల గరిష్టాలను తాకాయి. ఆల్ టైమ్ లో ముగిసిన మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ షేర్లలో నష్టాలతో మార్కెట్లు పతనమయ్యాయి. ఉదయం 9:04 గంటలకు బీఎస్సీ సెన్సెక్స్ 176 పాయింట్లు పతనమై 82,793 పాయింట్ల వద్ద మొదలైంది. నిఫ్టీ 59 పాయింట్ల దిగజారి 25,329 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్ లో ఏషియన్ పెయింట్స్, M&M, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హెచ్యుఎల్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, నెస్లే షేర్లు లాభపడ్డాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో ఎఫ్ఎంసీజీ తగ్గాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, హెల్త్ కేర్, ఆయిల్, గ్యాస్ సూచీలు సైతం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆదాని గ్రూప్ షేర్లు ప్రారంభ ట్రేడ్ స్వల్పంగా పడిపోయాయి. సింగిల్ స్టాక్లలో ఐఆర్సీటీసీ 3% లాభపడింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైల్వే సంస్థలో తన వాటాను 7.278% నుంచి 9.298% పెంచుకుంది. గురువారం మార్కెట్ ముగిసిన అనంతరం భారత్ లో ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా 2 నెలలు సెంట్రల్ బ్యాంక్ 4% లక్ష్యం కంటే దిగువన ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.65% పెరిగింది. జూలై నెలలో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల నమోదైంది. పెరుగుతున్న ధరలు రాబోయే ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశంలో రేటు తగ్గింపు అంచనాలను మరింత తగ్గించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్యారిస్ పారాలింపిక్స్ పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ. జ్యూవెలిన్ థ్రోయర్ నవదీప్ సింగ్ ను కలిసిన సమయంలో ఆసక్తికర సన్నివేశం. అరిగేపూడి ఇంటి వద్ద బీఆర్ఎస్ భేటీ ఉంటుందని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. హరీష్ రావు హౌస్ అరెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు. రాహుల్ గాంధీ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్. రాహుల్ గాంధీ మాట్లాడే మాటలను సంఘ విద్రోహ శక్తులు సమర్థిస్తుంటాయన్న బీజేపీ నేత. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణశిక్ష. సంగారెడ్డిలోని పోక్సో కోర్టు నిందితునికి మరణశిక్ష విధిస్తూ తీర్పు.
అనంతపురంలో ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీలో సర్ప్రైజ్ ఎంట్రీ. ఇండియా B-పై అర్ధ సెంచరీ సాధించిన స్టార్ ప్లేయర్. నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు. FMCG, ఎనర్జీ షేర్లలో నష్టాలతో మార్కెట్ల పతనం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.